హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దించాలి అనే ప్లాన్లో భాగంగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అనేక అబద్ధాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పిన అబద్ధాలన్నీ వారే క్లియర్ కట్గా ప్రజలకు చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ వారే మంత్రుల రూపంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అని చెప్తా ఉంటే ప్రజలు మాత్రం నివేరిపోతూనే ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, అమ్మాయిల మీద మిస్సింగ్ అని చెప్పింది కానీ, సిద్ధం సభల గురించి కానీ, రకరకాలు వీరు చేసిన ఆరోపణలన్నీ కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు అసెంబ్లీలో ఇదంతా ఆరోపణ మాత్రమే అని చెప్తా ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలన్నీ ఇవన్నీ పచ్చి అబద్ధాలే, ఎన్నికల కోసం ఆయన గద్దెను దింపడం కోసమే వాడుకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్కి గురయ్యారు వాలంటీర్ల ద్వారా అని చెప్పేసి కాలికి బలపం పట్టుకొని రాష్ట్రమంతా తిరిగి చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీని మీద వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పెద్దిరెడ్డి మాధవి, అలాగే తాటిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వనిత గారు ఇచ్చిన సమాధానం ప్రకారం కేవలం 46 మంది మాత్రమే 2019 నుంచి 2024 వరకు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారని చెప్పేసి ఆమె లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. అందులో ఆల్రెడీ 32 మందిని ట్రేస్ చేశాం, ఇంకా కేవలం 10 మంది మాత్రమే రావాలన్నట్టు ఆవిడ చెప్పడంతో నిజంగా అసెంబ్లీలోనే ఏదైనా ఒక అబద్ధం చెప్తే బయట చెప్పినారంటే మనం నమ్మొచ్చు, కానీ అసెంబ్లీలోనే క్లియర్ కట్గా చెప్పేటప్పటికి ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పి ప్రజలకు మోసం చేసిందే, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసం వీరు చెప్పిన అబద్ధాలని చెప్పేసి క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైపోయింది. దీంతో పాటుగా సిద్ధం సభలకి ప్రభుత్వ సొమ్మును వాడాడు, ప్రభుత్వ బస్సులన్నింటినీ వాడాడు జగన్మోహన్ రెడ్డి అంటూ అతిపెద్ద ఆరోపణ చేశారు అప్పుడు కూటమికి సంబంధించిన పార్టీలందరూ. అయితే దీనికి కూడా అసెంబ్లీలో ప్రస్తుత రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి సమాధానం ఇస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ వారు సిద్ధం సభలకు ఉపయోగించలేదంటూ క్లియర్ కట్గా సమాధానించారు. ఇది కూడా ఓన్లీ ప్రచారం కోసం వాడుకునే విధంగా ప్రజలకు అర్థమైంది. అలాగే ఎన్నో రకాల ప్రచారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాలు కట్టిన జగన్మోహన్ రెడ్డి వీటికి రంగులు వేయడం కోసం లేకపోతే రంగులు మార్చడం కోసం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అని చెప్పేసి ఒక అభండం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే దీని మీద పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇస్తూ కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులకు ఉపయోగించిందని చెప్పి అసెంబ్లీలో సమాధానం ఇవ్వడంతో ప్రజలందరూ విస్తుపోతున్నారు. అంటే అనేక అబద్ధాలు వీరు చెప్పారు. 15 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. అయితే దీనికి కూడా సమాధానంగా 6,46,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయేటప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2,46,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని చెప్పేసి క్లియర్ కట్గా ప్రజలకు అర్థం అవడంతో దీనిని ఎలా చెప్పాలని చెప్పేసి అనేక విధాలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడింది. అయితే ఇప్పుడు ప్రజలకు ఏమనుకుంటున్నారంటే 5-6 నెలల వరకు ఓటాన్ బడ్జెట్ మీద నడిపింది ప్రభుత్వం, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా. మరి ఈ నిజాలన్నీ బయట పడతాయని చెప్పేసి అందుకనే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ వారు ఆరోపిస్తూ ఉంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత క్లియర్ కట్గా నిజమనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం కూటమి పార్టీల సభ్యులందరూ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ప్రజలకు ఇప్పుడు తెలిసిపోయి రాబోయే రోజుల్లో కూడా చూద్దాం. ఇంకా ఇట్లాంటి అబద్ధాలు ప్రజలకు చెప్పిన మోసాలన్నీ ఎన్ని అబద్ధాలు చెప్పారనేది కూడా ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.